హాయ్ అండి. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా బావగారు అయితే ఆకుకూరలు పండిస్తారండి. ఒక ఎకరంలో అయితే పండిస్తారండి ఆకుకూరలు. ఇదైతే పాలకూర అండి. ఇక్కడికొచ్చే చేను కాడికొచ్చే పట్టుకుపోతారండి. ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళైతే ఇప్పుడే కోసి పట్టుకుపోయారండి. ఇదైతే పాలకూర అండి. ఇది పాలకూర చెక్క అండి. ఈ సంవత్సరం అయితే బాగానే ఉన్నాయి ఆకుకూరలకి రేట్లు అంటున్నారండి మా బావగారు అయితే. మా అక్క మా బావ కూడా చేలోకి వచ్చి పని చేసుకుంటారండి. వాళ్ళిద్దరూ కూడాను. చూసారా ఎంత బాగా మొలిచిందో. ఇదైతే కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా బాగా మొలిచిందండి. దీని రేటు కూడా బాగుందంటండి కొత్తిమీర రేటు ఇప్పుడైతే. ఇదైతే నాటు కొత్తిమీరేనండి. ఇదంతా కూడా పెద్ద చెక్కలైతే ఇక్కడ నాటుతారండి. మా అక్క మా బావ మధ్యాహ్నం నుంచి వచ్చి ఆకుకూరలు అయితే పీకేస్తూ ఉంటారు. కొలిపోయమని ఉంటే పొద్దున మాటలు అయితే తీసేసుకుని తడిపెట్టేస్తూ ఉంటారండి. కూలీలను అయితే తక్కువ పెడతారు. వాళ్ళిద్దరు అయితే ఎక్కువ చేసుకుంటారండి. అలాగైతేనే డబ్బులు మిగులుతాయి కదండి. అందుకని వాళ్ళిద్దరే చేసుకుంటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.